హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, ఇక రాష్ట్రంలో మరో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక రోడ్డు ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నల్గొండ జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు పోలీసుల కథనం మేరకు చిట్యాల మండల పరిధిలోని పెదకాపర్తి గ్రామ శివారులో అతి వేగంగా వచ్చిన ట్రావెల్ బస్సు ఎదురుగా ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఇక ప్రమాదం ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. దీంతో కారులో ఉన్న నలుగురు తీవ్ర క్షతగాత్రులై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనలో కారు డ్రైవరు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు స్పాట్కు చేరుకున్న చిట్యాల పోలీసులు ప్రమాద తీవ్రతను పరిశీలించి తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ను చికిత్స నిమిత్తం అత్యవసరంగా సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను జేసీబీ సాయంతో కారులో నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు, వారు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో హైదరాబాదు విజయవాడ జాతీయ రహదారిపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.